తర్వాతి కార్యక్రమం వాసవి వైభవం. స్వర్ణోత్సవ సంస్థ అయిన దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటిసారిగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిపై వాసవి వైభవం అనే నృత్య రూపకాన్ని ఆధునిక సినిమా సాంకేతికతను వినియోగించి అద్భుత కళాఖండంగా నిర్మించి ఈరోజు ప్రదర్శిస్తోంది. ఈ నృత్య రూపకానికి వాసవి పురాణం ఆధారంగా వాసవి పీఠాధిపతులతో సమాలోచనలు చేసి శ్రీ నళిన్ దొడ్డనారి గారు కథా రచన చేశారు. బెంగుళూరుకు చెందిన పార్వతి నృత్య విహంగకు చెందిన భరతనాట్యంలో అత్యుత్తమ స్థాయి కలిగిన విద్వత్ కళాకారుణులు ముఖ్య పాత్రలు పోషించారు. అందరూ ఈ దివ్య దైవీయ నృత్య ప్రదర్శనను తిలకించి ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాం. వాసవి వైభవం మీ అందరి కోసం. ప్రీతికి సంతసించి మరు జన్మలో అతని ఇంట కుమార్తెగా జన్మించి అతని కోరిక నెరవేరుస్తానని వరమిస్తుంది. జగన్మాత అయిన ఆ ఆదిపరాశక్తి లీలలు అనిర్వచనీయాలు, అద్భుతాలు, మన ఊహకు కూడా అందనివి. సమాధి మునికి ఇచ్చినటువంటి వరాన్ని ఆ ఆదిపరాశక్తి ఎలా నెరవేర్చిందో మనం ఈ వాసవి వైభవ నృత్య రూపకం ద్వారా చూసి తెలుసుకొని ధన్యులమవుదాం. జై వాసవి, జై జై వాసవి. ఆదిపరాశక్తి అవతారం ఆర్యవైశ్య కుల దేవత విశ్వమాత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అవతార వైభవాన్ని చూసి తరిద్దాం. నమస్తే వాసవి దేవి, నమస్తే వాసవి దేవి, నమస్తే వాసవి దేవి. సమాధిముని ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేసి తన బంధువులైన 102 గోత్రిజులకు జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదించవలసిందిగా ప్రార్థించగా నృత్యం చేసి పునర్వసు నక్షత్రాన వాసవాంబ విరూపాక్షులకు జన్మనిచ్చింది. పార్వతి అంశతో పుట్టిన పరమేశ్వరి నీవే, పార్వతి అంశతో పుట్టిన పరమేశ్వరి నీవే. వాసవి విరూపాక్షులిరువురు గురు భాస్కరాచార్యుల వద్ద విద్యాభ్యాసం చేస్తుండగా
నిజంగా దివ్య దైవీయ నృత్య ప్రదర్శన కదండి. జై వాసవి. వాసవి వైభవం ఇంత కళ్ళకు కట్టి నిజంగా పెనుగొండలోని వాసవి వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. శ్రీ నళిన్ దొడ్డనారి గారు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నళిన్ దొడ్డనారి గారు అండి, మరొక్కసారి ఆయన కరతాళ ధ్వనులు, ఎంత అద్భుతమైన నృత్య రూపకం. నళిన్ గారు సాదర స్వాగతం అండి. ఇంత అద్భుతమైన నృత్య రూపకం, నృత్య ప్రదర్శన వాసవి వైభవం గురించి మాకు నిజంగా ఎంత అద్భుతంగా ఉంది కదండి. ఆ సెట్టింగ్స్ కానీ చూసారా అందరూ? నిజంగా ఆ ఉగాదితో పాటు వసంత నవరాత్రులు కూడా నడుస్తున్నాయి. అమ్మవారి వైభవాన్ని, లలిత పంచమి, మనందరం లలితా సహస్రనామం చేసుకుంటాము. అలా వాసవి అమ్మవారిని కూడా చూపించారు, మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారండి. ధన్యవాదాలు. స్టేజ్ మధ్యకు రండి. సరే, చాలా చాలా ధన్యవాదాలండి. శ్రీ నళిన్ దొడ్డనారి గారికి మరొక్కసారి కరతాళ ధ్వనులు. జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. శ్రీ నళిన్ దొడ్డనారి గారు అహోరాత్రాలు శ్రమించి నిజంగా చాలా 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 టైం తీసుకుని ఇంత చక్కటి నృత్య ప్రదర్శన మన ముందు ఉంచినందుకు గాను టాస్క్ తరఫు నుంచి ఒక చిరు సన్మానం మా అధ్యక్షులు శ్రీ కోటిరెడ్డి కొండు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. చిరు సత్కారం అండి నళిన్ దొడ్డనారి గారికి. పణి గారు, కోటి గారు ధన్యవాదాలండి. శ్రీ నళిన్ గారు చాలా సంతోషం అండి. మీరు ఇటువంటి అత్యద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి టాస్క్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి దీనిపైన పనిచేస్తున్నాము. అద్భుతమైనటువంటి సెట్టింగ్లు, సినిమా టెక్నాలజీని, తర్వాత భరతనాట్యాన్ని మేళవించి ఈ యొక్క వాసవి వైభవం మీ ముందుకు తీసుకొచ్చాను. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి కోటి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మున్ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై వాసవి. ధన్యవాదాలు నళిని గారు.